చికెన్తో ఎన్నో వెరైటీలు ఉన్నాయండి. ఇప్పుడు వండుకునేలాగా కాకుండా చికెన్తో ఆవకాయ పెట్టుకుంటే ఆ రుచే వేరు. కేజీ చికెన్ తెచ్చుకుంటే పెసరపాటి గిన్నెలో పువ్వును, ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో ఆ చికెన్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా చక్కగా ఎగిరిపోయేలాగా ఉడకపెట్టుకోవాలి. ఒక చక్కటి లోతైనటువంటి బాండీలో ఒక హాఫ్ కేజీ వరకు నూనె వేసి అందులో ఈ చికెన్ ముక్కలు వేసుకొని నిదానంగా సన్న సెగ పైన ముక్క అంతా కూడా లోపల నుంచి నెమ్మదిగా వేగేలాగా ఎర్రగా వేయించుకోవాలి. చికెన్ అంతా కూడా ఒక 50 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిదానంగా సన్న సెగ పైన ముక్క అంతా కూడా లోపల నుంచి నెమ్మదిగా వేగేలాగా ఎర్రగా వేయించుకోవాలి. చికెన్ అంతా కూడా ఈ లోపల వేరే మూకుడు తీసుకొని 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 1 టేబుల్ స్పూను ఆవాలు ఎర్రగా వేయించుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాల్లో కట్టేస్తాము. అనగా ఈ మెంతులు ఆవాల పొడిని వేసుకొని చక్కగా కలుపుకొని స్టవ్ని కట్టేసుకున్న తర్వాత ఒక 200 గ్రాముల కారం కలిపి వేసి ఉప్పు సరి చూసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకొని వేడంతా ఇంచుమించు చల్లారిపోయింది అనుకున్న తర్వాత మీడియం సైజులో ఉండే ఒక 5 నిమ్మకాయ రసాన్ని కూడా అందులో కలుపుకొని చక్కగా నోరూరించే చికెన్ ఆవకాయ రెడీ అయిపోతుంది.